ఆయన అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. కొద్దిగా ఫీవర్ అయితే తగ్గిందన్న. పర్లేదు ఇప్పుడు. ఇంకోటి ఈరోజు నేను పనికి పోదామనే సమయంలో బాక్స్ కట్టుకొని రెడీ అయినాను. పని దగ్గరికెళ్ళిన తర్వాత మేస్త్రి అన్నాడు, "ఈరోజు మేస్త్రి రాలేడురా ఇంటికాడ ఉండు" అని చెప్పిండు. సరే కదా అని రూమ్‌కొచ్చిన. రూమ్‌కొచ్చిన 10 నిమిషాలకు మళ్ళా ఫోన్ చేసి, "పనికి పోయినవారా" అనంటే, "సరే మేస్త్రి వెళ్తాను" అన్నాను. అలా అక్కడ బస్ స్టాండ్ దగ్గరికి రా, అక్కడ వెయిట్ చేయనంటే, సరే కదా అని అక్కడ బస్ స్టాండ్ దగ్గరికెళ్ళి వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఆ మేస్త్రి వచ్చి, "ఇక్కడే ఉండు వేరే అతను వస్తాడు నీకు తీసుకెళ్తాడు పనికి" అనంటే, అక్కడ హాఫ్ అన్ అవర్ ఉన్నానన్న. ఎవ్వరు రాలేరసలు. ఎవ్వరు రాలేరు. కూర్చొని, కూర్చొని నాకే విసుగొచ్చేసిందన్న. అయితే మా మేస్త్రి ఫోన్ చేసి, "మేస్త్రి హాఫ్ అన్ అవర్ అయింది ఎవరు రాలేరు" అనంటే, "మరి ఆ పని ఉందా లేదా" అంటే, "ఇగ అతను అసలు రాలేడురా మరి నువ్వైతే రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకో" అని అన్నాడన్న. సరే కదా అని రూమ్‌కొచ్చి ఈరోజైతే రెస్ట్ తీసుకున్నాను. టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉన్నానన్న ఈరోజు ఇంటికాడ. కానీ టెన్షన్ లేదు అని చెప్పట్లేను. ఒక మాదిరిగా చూస్తే నాకు కూలీ లాస్. అంటే నేను రెడీ ఉన్నాను పనికెళ్ళడానికి. కానీ అక్కడి నుండి నెగెటివ్‌గా పని లేదు అని అన్నప్పుడు ఇగ నేనేం చేయలేను కాబట్టి సైలెంట్‌గా రూమ్‌లో ఉండడం జరిగింది ఈరోజు. సో, అన్న చెప్పేదేంటంటే ఎక్కడైనా సరే ఈరోజు రూమ్‌లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అని సరిపోదు. ఈరోజు రూమ్‌లో ఉన్నందుకు నాకు కూలీ లాసు. రెస్ట్ తీసుకున్నందుకు మంచి జరిగిందనుకోండి. కానీ ఇప్పుడున్న ఈ రూమ్‌లో ఉన్న సరుకులు ఏవైతే ఉన్నదో సిట్యుయేషన్స్ బాలేవన్న. రైస్ కూడా లేవిక్కడ. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇంటికాడ ఉండడం చాలా కరెక్ట్ కాదు. అదొక పెయిన్‌ఫుల్ బాధనిపిస్తుంది. పైగా నాకు ఫీవరొచ్చింది. రూమ్‌లో సరుకులు లేవు. తినడానికి బియ్యం కూడా లేవు చూసారా? లేకుంటే ఇక్కడ బియ్యం కట్ట ఉండాల్సింది. అది కూడా అయిపోయింది. సైలెంట్‌గా ఉండే పరిస్థితొచ్చిందన్న. ఇటుంటది సిటీలో బతుకు. బ్యాచిలర్ అయినా, ఫ్యామిలీ అయినా నాకనిపిస్తది జస్ట్ బ్యాచిలర్ బతుకే ఇంత తిప్పలంటే, ఫ్యామిలీస్ వాళ్ళు ఎలా ఏగుతున్నారు, ఎలా తట్టుకోగలుగుతున్నారు అని చాలా ఆలోచిస్తానన్న. వాళ్ళ గురించి కూడా ఆలోచించే మనసు మనదైతే ఒకసారి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతది. బ్యాచిలర్స్‌గా ఇద్దరం ఉంటామన్నా. మాకే ఇంత తిప్పలవుతున్నాయి అంటే, ఇంకా ఇట్లా ఏమి లేము. మేమెక్కువ సోకులు, గీకులు ఏం చెయ్యము. జస్ట్ రూమ్‌లో అయితే వంట చేసుకొని ఉంటాం అంతే. అంతకుమించి వేరే ఎంజాయ్‌మెంట్ అనేది ఏం తీసుకోము. డ్రింక్ చేయము. తా ఏమి టూర్‌కి తిరగము. అసలేం చెయ్యము. ఏం చేయకుండానే ఇన్ని తిప్పలుంటే, ఇంకా స్టైల్ చేసుకుంటూ, డ్రింక్ చేసుకుంటూ, మళ్ళా టూర్‌లు తిరుక్కుంటూ, సినిమాలు తిరుక్కుంటూ, షికార్లు తిరుక్కుంటూ ఉంటే మా బతుకు రోడ్ మీదకే వచ్చేస్తది. ఇప్పుడున్న పొజిషన్ రోడ్ మీదనే ఉన్నట్టుగా కొడుతుంది. ఇంకా అవన్నీ చేస్తే ఇక బిచ్చమడుక్కు పడతది. అంటే జస్ట్ బ్యాచిలర్‌కి ఇన్ని తిప్పలున్నాయంటే ఇక ఆ! నిజంగా ఫ్యామిలీస్‌లలో కొన్ని కొన్ని ఫ్యామిలీస్‌లలో భర్త మాత్రమే కష్టపడతాడు. భార్య హౌస్ వైఫ్‌గానే ఉంటది. పైగా వాళ్ళ పిల్లలుంటే వాళ్ళ పిల్లలు స్కూలుకెళ్తారు. వామ్మో! ఇవన్నీ ఖర్చులు చూసుకుంటుంటే నాకైతే భయమేస్తుందన్న. వాళ్ళకొచ్చే సాలరీ 20,000 అయినా సరే ఎటు ఖర్చు చేస్తారు? నెల తిరిగేలోపు రూమ్ రెంట్ వస్తది. నెల తిరిగేలోపు సరుకులయిపోతాయి. వారం తిరిగేలోపు పండగొస్తది. మళ్ళా వారం తిరిగేలోపు స్కూల్ ఫీజులంటారు, పెన్స్ అంటారు, బుక్స్ అంటారు పిల్లలు. మళ్ళా బయటకెళ్దామంటారు, అదంటారు, ఇదంటారు. అబ్బో! కష్టమే అన్న. నిజంగా ఫ్యామిలీస్‌తోనున్న వ్యక్తులు సిటీలో ఎవరైతే చాలా గ్రేట్ అన్న నిజంగా. ఎంతో కష్టపడి, చాలా కష్టపడి శ్రద్ధగా ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా అదే పని చేసుకుంటూ నెలలు గడుపుతున్నారంటే, వాళ్ళ సాలరీ వచ్చేసి కూడా రూమ్ సరుకులకు సిటీలో వాళ్ళకే వాళ్ళు మాత్రమే ఖర్చయ్యే అవకాశం ఉందన్న. ఇక బయట ఫంక్షన్ ఏం పోతాము, పెళ్ళిళ్ళకేం పోతాము. పైగా వాటన్నిటికి తగ్గట్టు గనుక అప్పులు నెత్తి మీద. అప్పులు, ఈఎంఐలు చాలా గ్రేట్ అన్న నిజంగా. సో, ఇలా ఉంటదన్న సిటీలో లైఫ్ అయితే. ఫ్యామిలీస్ అయితే ఆళ్ళకు నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నాను. చాలా గ్రేట్ అన్న. అందులో ఎవరైతే భర్త ఒక్కతనే కష్టపడి ఇంటిని పోషిస్తాడో అతనైతే చాలా గ్రేట్ అన్న. ఇది మాత్రం కన్ఫర్మ్ చెప్పగలుగుతున్నాను. అంటే అతనికొచ్చే సాలరీ రూమ్ సరుకులకి, రూమ్ రెంట్‌కి ఇవన్నీ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ ఒకే సాలరీతోని నెలలు గడిపే వ్యక్తులు చాలా మందున్నారు కాబట్టి వాళ్ళు నా దృష్టిలో చాలా గ్రేట్ అన్న. ఈ ఒక్క విషయం చెప్పగలుగుతాను.